ఈ ఉదయకాల సమయమందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుదాం. చివరి దినాల్లోకి మనం వచ్చి ఉంటున్నాం. ప్రభు దేవుడు త్వరగా రానయ్యుంటున్నాడు. తన పరిశుద్ధ సంఘాన్ని కొనుక్కోవటానికి ఆయన రానయ్యుంటున్నాడు. కాబట్టి నేను వాక్యంలోకి వెళ్లే ముందు గత 3 వారాలుగా మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఇది 21వ మాసంలో మనం ప్రవేశించి 2 వారాలు గడిచిపోయింది, 3వ వారం. కాబట్టి 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 2-3 వారాల నుండి ధ్యానిస్తున్నటువంటి ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు మనము ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. తెల్లని గుర్రం గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నామండి. ఈ రోజు మనము ఎందుకంటే తండ్రి అయిన దేవుని చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో 7 ముద్రలు ఉన్నాయి, సీల్ వేస్తున్నాయి. దాన్ని విప్పటానికి యోగ్యుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి తండ్రి అయిన దేవుని చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకుని ఆయన ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే ఆ ముద్ర లోపల ఏమేముందో గతంలో మనం ధ్యానించాం. కాబట్టి మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం ఒకటి బయలుదేరి వెళ్ళింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి వాడు బయలుదేరి వెళ్తున్నాడు. వాడు ఎక్కడికి వెళుతున్నాడు అంటే యుద్ధానికి వెళుతున్నాడు అని మనం చూసాం కదండి. ఎవరితో యుద్ధం చేయడానికి? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి అని మనం చూసాం. ప్రాముఖ్యంగా ఈ దినం మనం 2 విషయాలు ధ్యానించబోతున్నామని గత వారం చెప్పుకున్నాం. మొదటి విషయం ఏంటి అంటే ఈ సంఘము ఎప్పుడు ఎత్తబడబోతుంది. చాలా మంది ఏమంటారు అంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది. అలా ఎత్తబడుతుందా లేదా తర్వాత ఎత్తబడుతుందా, లేకుంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలోనే మొదటి 3.5 సంవత్సరాల తర్వాత ఎత్తబడుతుందా అనే దానికి వచ్చి మనము ప్రాముఖ్యంగా ధ్యానిస్తూ ఉన్నాం. అది మొదటిది, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది. నంబర్ 2 ఏంటంటే ఈ యుగానికి ముందు చివరి 7 సంవత్సరాలు ప్రపంచాన్ని ఎవరు ఏలబోతున్నారో దాని గురించి కూడా మనము ధ్యానించబోతున్నామని గత వారం చెప్పుకున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, నిశ్చయముగా వ్యవహారం ఇవన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితమే ఆయన చూస్తా ఉన్నాడు. కాబట్టి తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తిని చూసి ఈనాటి అనేక మంది దైవ సేవకులు కావచ్చు, సంఘాలలో విశ్వాసులు కావచ్చు, ఈయనే యేసుక్రీస్తు అని భ్రమపడుతూ అలానే బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు దేన్ని అర్థం చేసుకుంటున్నారో గ్రహిస్తున్నారో దాన్నే సంఘానికి బోధిస్తూ ఉంటే నాయకుడు ఏదైతే చెప్తాడో సంఘం దాన్ని నిజమే అనుకుని అనుకరిస్తూ ఉంటున్నారు. కాబట్టి సత్యం మనం గ్రహించాలి. ఇక్కడ 6వ అధ్యాయం 2వ వచనం ప్రకటన గ్రంథంలో రాయబడిన సత్యం ఏంటంటే తెల్లని గుర్రం కనబడుతుంటే, ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు పౌలు గారు ఏం చెప్పాడంటే అక్కడ ఒక మాట చదువుదాం, మనకు చక్కగా అర్థమవుతుంది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో ఏలయనగా వారు అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను ఏం చేస్తున్నాడంట? తానే వెలుగుదూత. వాడు ఏమై ఉన్నాడు? వాడి చీకటి. ఇది వెలుగును వేషంగా ధరించుకున్నాడట. ఆ నిజమైన వెలుగు కాదు, వాడు వేషంగా ధరించుకున్నాడు కనుక వారి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతమో కలుగుతుంది అని పౌలు అపోస్తలుడు. నిజమే. కాబట్టి తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నటువంటి వాడిని చూసి ఈయనే క్రీస్తు అని భ్రమపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు తన సంఘాన్ని తీసుకుని భూలోకానికి వచ్చేటప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడని చెప్పుకున్నాం గత వారం. తెల్లని గుర్రం ఎక్కి ఆయన వెంబడించే ఆ గొప్ప సమూహం, సైన్యం అంటే పరిశుద్ధులు, సంఘం వాళ్ళని వెంట పెట్టుకుని భూలోకానికి తీసుకుని వస్తున్నాడు. వాళ్ళకు కూడా ఏమేమి ఇవ్వబడాయి? ప్రతి ఒక్కరికి తెల్లని గుర్రం ఇవ్వబడింది. అందరూ కూడా తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నారు. కాబట్టి ఈ తెల్లని గుర్రం ఎక్కువ వచ్చేవాడు వాడు వేషం ధరించున్నాడు. అది తెల్లని గుర్రమే, కానీ వాడు విల్లు పట్టుకుని గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి. కదండి. క్రీస్తు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడా? క్రీస్తు తన భార్యతో యుద్ధం చేస్తాడా? క్రీస్తు సంఘంతో యుద్ధం చేస్తాడా? కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మనము బహు జాగ్రత్తగా, మనము జ్ఞానయుక్తంగా, మానవ బుర్ర పెట్టకుండా, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటూ మనము దేవుని వాక్యం ధ్యానించినట్లయితే పొరలుగా మనకు ఆయన సమస్తాన్ని కూడా ఆయన బయలుపరుస్తాడు అని మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఒక పొట్టేలు మనం చూసాం ప్రకటన గ్రంథం 7:21లోను, అలాగే 8వ అధ్యాయంలోను, అలాగే ప్రకటన గ్రంథం ఆ యొక్క 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా ద్వారా మనం చూసాం. అక్కడ ఏమని చూస్తున్నాము? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వాడు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ దానియేలు చూస్తూ ఉంటే దానియేలు గ్రంథంలో ఒక పొట్టేలు బయలుదేరింది. అది తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఆ నలుపక్కల దిగి దాని కొమ్ములతో, దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఆ 2 కొమ్ములతో అది చెలరేగిపోతుంది. దాని కాలు కింద మోపట్ల, అది కాళ్ళు కింద మోపకుండా గాల్లోనే తేలియాడుతూ అటు ఇటు చెలరేగుతుంది. ఆ పొట్టేలు ఎవరని మనం చెప్పుకున్నామంటే మాదియా పారసీకుల సామ్రాజ్యం. మొట్టమొదటిగా అంటే ఆ యొక్క నెబుకద్నెజరు చూసినటువంటి విగ్రహం బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి కలిసిందన్న 4 సామ్రాజ్యాలు ఏలాయి. నెబుకద్నెజరు ఏలాడు. తర్వాత మాదియా పారసీకుల సామ్రాజ్యము ఏలింది. 3వదిగా గ్రీకుల సామ్రాజ్యం అలెగ్జాండర్. 4వదిగా రోమీల సామ్రాజ్యం. యేసు ప్రభు జీవిస్తూ ఉన్నటువంటి భూలోకంలో ఉన్న కాలంలో రోమీల సామ్రాజ్యమే భూమి మీద పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి 2వ సామ్రాజ్యమైన మాదీయులు ఒక్కళ్లే ఏలల, పారసీకులు ఒక్కళ్లే ఏలల. ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలిసి కూటమి ఏర్పడిన రీతిగా ఇక్కడ కూడా 2 రాజ్యాలు కలిపి ప్రపంచాన్ని మాదీయులు, పారసీకులు కూటమిగా ఏర్పడి వాళ్ళు కొంతకాలం, వీళ్ళు కొంతకాలం సామ్రాజ్యాన్ని. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే 2 పార్టీలు కలిసి కూటమి ఏర్పాటు చేసి విజయాన్ని సాధించినప్పుడు
5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కొంతమంది, మరి 2 సంవత్సరాలు కొంతమంది లాగా, అట్లానే ఈ మాదీయులు కొంతకాలం, పారసీకులు కలిసి కొంతకాలం పరిపాలన చేస్తున్నారు. ఆ పొట్టేలు ఎవరికి సూచన అంటే మాదీయ పారసీకుల సామ్రాజ్యానికి సూచనగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే అంతలో ఒక మేకను దానియేలు చూశాడు. చూసినప్పుడు అది చెలరేగి, ఆ పొట్టేలును ఎంతవరకు చెలరేగింది చూసారా, ఆ పొట్టేలును దాన్ని పొడిచి దాన్ని కాళ్ళతో అణగదొక్కింది. అంటే మాదీయ పారసీకుల సామ్రాజ్యాన్ని ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేశాడు అంటే అది గ్రీకీయుల సామ్రాజ్యం. వాళ్ళను చితగొట్టి అణిచివేసి వాళ్ళను ఓడించి వాళ్ళ మీద జయం పొంది అధికారాన్ని తన చేతుల్లోకి లాక్కుని ప్రపంచాన్ని ది గ్రేట్ అలెగ్జాండర్ పరిపాలన చేశాడు. కాబట్టి అది పెద్ద కొమ్ము. ఆ పెద్ద కొమ్ము విరిగిపోయింది. భారతదేశానికి వచ్చి దోమ కుట్టి చనిపోయాడు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాని తర్వాత అక్కడ 4 కొమ్ములు మొలిచాయి. 4 కొమ్ములు ఎవరు అంటే ఆయనకున్నటువంటి 4 ఆ యొక్క గ్రేట్ సోల్జర్స్ అనమాట. అంటే మేజర్ జనరల్స్ వాళ్ళు కూడా 4 ఆ అలెగ్జాండర్ ఉన్నంత బలం వీళ్ళకి లేదు. 4 పరిపాలన చేసినా కానీ ఆయనకున్నంత బలం లేదు. వాటిలో 3 విరిగిపోయాయి. ఒకటి కొమ్ము మొలిచింది, అది చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్మే యాంటీ క్రైస్టు అని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. కాబట్టి ఆ యాంటీ క్రైస్టు మరి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్నాము గత వారంలో. అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో కూడా వాడు, ఆ చిన్న కొమ్ము అయినటువంటి వాడు పరిశుద్ధులతో, సంఘముతో యుద్ధం చేయడానికి వాడు బయలుదేరినట్లు మనము చూస్తా ఉన్నాం. పరిశుద్ధులు అంటే ఎవరో చెప్పండి. పరిశుద్ధులంటే ఎవరు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తం చేత పాపాలు కడగబడి దేవుని ఆజ్ఞలు ఉన్నవి ఉన్నట్టుగా ఇదొద్దు ఇది చెయ్యి అని ఏదైతే దేవుని ఆజ్ఞలు ఉన్నాయో ఆ వాక్యాన్ని గైకొంటూ ఎవరైతే తుది శ్వాస వరకు జీవిస్తూ ఉన్నారో అలాంటి వారు పరిశుద్ధులు. యేసు ప్రభు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఆ పరిశుద్ధులు కొనుక్కోవడానికి పరలోకానికి ఆయన పరలోకం మొత్తం ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన దూతను కూడా వెంట పెట్టుకుని మార్గ మధ్యలో వస్తూ ఉన్నటువంటి ఆ పరలోకపు ఎడ్జిలో ఎంట్రెన్స్ లో ఉన్న పరిశుద్ధుల ఆత్మలు, చనిపోయిన మృత పరిశుద్ధుల ఆత్మలందరినీ కూడా వెంట పెట్టుకుని ఆకాశ మండలానికి వస్తూ ఉన్నాడు. ఆకాశ మండలానికి వచ్చిన తర్వాత ప్రధాన దూత ఆ బోరను ఊదుతూ ఉంటాడు. ఆ బోర శబ్దాన్ని విన్నటువంటి మృతులైనటువంటి పరిశుద్ధుల శరీరాలు ఎక్కడున్నప్పటికీ కూడా ఆకాశం క్రింద, భూమి మీద, సముద్రంలో ఉండని, నదుల్లో ఉండని, బావుల్లో ఉండని, కాల్వల్లో, కుంటల్లో ఉండని కాక ఎక్కడ ఉండకప్పటికీ కూడా ఆ మట్టి అంతా రేణువులు గ్యాదరై వాళ్ళ సమాధుల్లోనికి ప్రవేశించి వాళ్ళు వెంటనే శరీరాలు పైకి లేపబడుతూ ఉండగా యేసుక్రీస్తు వెంట పెట్టుకొచ్చినటువంటి ఆ యొక్క ఆకాశ మండలంలో నుండి వారి ఆత్మల్ని వాళ్ళ దేహాలకి ప్రవేశపెడుతూ ఉంటే వారి శరీరం, వాళ్ళ ఆత్మ వారు సమాధుల్లో నుండి పైకి లేపబడుతూ ఉండగా సజీవులైనటువంటి పరిశుద్ధులు ఏకంగా కలిసి మృతులైన సజీవులైన పరిశుద్ధుల శరీరం మార్పు చెంది మహిమా శరీరం దాల్చి వీరు రెప్పపాటులో ఆకాశ మండలానికి కొనుక్కోబడిన తర్వాత యేసు ప్రభు వాళ్ళని వెంట పెట్టుకుని తండ్రి ఎదుట నిలబెడతాడు. ఆయన భార్యను వెంట పెట్టుకుని పోయినప్పుడు ఎవరికి వివాహం కాకుండా రాజ్యాధికారము ఇవ్వబడదు. బైబిల్ ట్రైనింగ్ అయినా కానీ వివాహం కాకుండా ఎవరికి కూడా ఆ యొక్క సేవా జీవితం అప్పగించబడదు. జాన్ వెస్లీ మా తమ్ముడు మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చిన్న వయసే, వాడికి 19 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులో మరి భార్య నుంచి పెళ్లి చేశారు, కృపానిచ్చి పెళ్లి చేశారు చిన్న వయసులో. ఎందుకంటే అబ్రహాం సామ్యూల్ గారు ఉన్నప్పుడు వివాహం జరగకుండా మేము సేవా జీవితం అప్పగించుకోమని. కాబట్టి ఆ చిన్న వయసులోనే వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకుని సేవా జీవితం ప్రారంభించినట్లు మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు తన భార్యను వెంట పెట్టుకుని కురువృద్ధుడైనటువంటి తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు శభాష్ కుమారుడా అని చెప్పి రాజ్యాధికారాన్ని అప్పగించాడు తండ్రి అయిన దేవుడు. భార్య అయినటువంటి సంఘాన్ని వెంట పెట్టుకుని వాడు తెల్ల గుర్రాల మీద ఎక్కి భూలోకానికి వస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. దీన్ని అంతటినీ కూడా ఎవరు చూస్తున్నారు, పరలోకంలో ఉన్నటువంటి యోహాను చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే గొప్ప సమూహం, జన సమూహం, ఎవరు కూడా లెక్కింపశక్యం కానిటువంటి గొప్ప సమూహం, అన్ని జాతుల నుండి, అన్ని ఖండాలలో నుండి, అన్ని భాషలు మాట్లాడు వాళ్ళ నుండి కదండి, బ్రతికి ఉన్న, చనిపోయి తిరిగి లేచిన పరిశుద్ధుల వారు మహిమా శరీరంతో దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉండటం చూస్తా ఉన్నాడు. ప్రక్కనే ఉన్నటువంటి పెద్దల్లో ఒకడు, 24 పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకడు పెద్ద అంటున్నాడు ప్రక్కనే నిలబడి, యోహాను వీళ్ళందరినీ చూస్తున్నావే, వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అంటే యోహాను అంటున్నాడు, నాయన నాకు ఇది ఫస్ట్ టైం అయ్యా, కాబట్టి నాకు తెలియదు నాయన, పరలోకం రావటం ఇది నాకు ఫస్ట్ టైము అని మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో నేను చెప్తాను. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు కదండి. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. 2 ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం అనుకున్నాం కదా. కాబట్టి పెద్దల్లో ఒకడేమంటున్నాడు కదండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుండి 14 వచనాల వరకు రాయబడినటువంటి ఆ మాటల్లో ఈ గొప్ప సమూహం, జన సమూహం, మృతులైనటువంటి పరిశుద్ధులు, సజీవులైనటువంటి పరిశుద్ధులు రెప్పపాటులో పరలోకానికి కొనుక్కోబడిన తర్వాత దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారని పెద్దల్లో ఒకటి చెబుతున్నాడంటే వీరంతా కూడా మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. ఒకటి. నంబర్ 2, వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు, మహాశ్రమలలో ఉంటూ ఉండగా మొదటి 3.5 సంవత్సరాలలో వారు మహాశ్రమలలో ఉంటూ ఉండగా గొర్రె పిల్ల రక్తం చేత వాళ్ళు తమ పాపాలని, తమ హృదయాలను ఉతుక్కున్నటువంటి వారు కదండి. వారు ఎక్కడి నుండి వచ్చారు, గొర్రె పిల్ల
మహాశ్రమలలో వాళ్ళు శ్రమ పడుతూనే కదా గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రాలను ఉతుక్కొని వచ్చిన వారు అని చెప్తా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఎత్తబడింది అంటే మహాశ్రమలకుండా. మనము ఈ మహాశ్రమలను గురించి ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం నుండి దాదాపు 10 మాసాలు పైనే ఇది 21వ మాసం కదా, 10 మాసాల పైనే సంఘం శ్రమలు అనుభవిస్తుంది అని వాక్య ఆధారాన్ని బట్టి మనం ధ్యానిస్తూ వచ్చి ఉంటున్నాం. కాబట్టి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది చెప్పండి అంటే శ్రమలకు ముందు ఎత్తబడదు అని ఖరాఖండిగా నా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. అది ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే మొదటి శ్రమల కాలం 7 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు అంటే 1260వ రోజున చివరి రోజున సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది, కొనుపోబడుతుంది అని మనము చూస్తా ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు కూడా చెప్పాడు మత్తయి సువార్త 24:20లో ఏమనంటే సంఘానికి మొదటి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి, తర్వాత 3.5 సంవత్సరాలు యూదులకు శ్రమల కాలం ఉంటుంది. కాబట్టి అది ఇంతకు ముందు ఎన్నడూ కూడా రాలేదు, ఇక మీదట ఎన్నడూ కూడా కలగబోదు అని చెప్పేసి యేసు ప్రభు కూడా చెప్పినట్లు మనం చూస్తా ఉంటూ ఉన్నాం. ఎప్పుడు వస్తాయి శ్రమలు అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు చేతిలో ఒక గ్రంథం ఉందని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మొదటి ముద్ర విప్పబడుతుందో తెల్లని గుర్రం మీద యాంటీ క్రైస్ట్ కూర్చొని వస్తాడు. వాడు విల్లు చేతబట్టుకుని పరిశుద్ధులతో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. సంఘాన్ని వాడు మహాశ్రమలు పెడతాడు. యేసు రక్తంలో కడగబట్టి వారు మాత్రమే పరిశుద్ధులు. క్రియల ద్వారా పరిశుద్ధులు ఎవరు కూడా కాలేరు. అంటే నీతి కార్యాలు చేసి దాన ధర్మాలు కదండి, కోట్లాది రూపాయలు పేదలకు పంచిపెట్టడం, వృద్ధులను ఆశ్రయాలు పెట్టి లేకుంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని చేసి ఏదేదో నీతి కార్యాలు చేస్తూ ఉంటారు చూసారా. క్రియల మూలంగా ఎవడు కూడా ఎన్నడూ పరిశుద్ధుడు కాలేడు. కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే పరిశుద్ధులు కాగలవు. పరిశుద్ధులు మాత్రమే వాడు హింసిస్తాడు. అలా చేయడానికి వానికి 42 నెలల అధికారం ఇవ్వబడింది. ఎక్కడున్నమాట ప్రకటన గ్రంథం చూద్దామండి 13వ అధ్యాయము 5వ వచనంలో 42 నెలలు అంటే మొదటి 3.5 సంవత్సరాలు అంటే 1260 రోజులు సంఘాన్ని హింసించడానికి, శ్రమలు పెట్టడానికి వాడికి అధికారం ఇవ్వబడింది అని మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే డంబపు మాటలు దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారము దానికి ఏర్పాటాయను అని మనము చూస్తా ఉంటూ ఉన్నాం. ఇంకా 7వ వచనంలో మనం చదువుకుంటే 7వ వచనంలో మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను దానికి అధికారము ఇవ్వబడినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం కదండి. మొదటి 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు అంటే మొదటి 1260 రోజులు పరిశుద్ధుల్ని హింసించడానికి, శ్రమ పెట్టడానికి, వాళ్ళను చంపటానికి వాడికి అధికారము ఇవ్వబడింది. ఈ అధికారము అనేది ఎక్కడి నుండి వచ్చింది అసలు వాడికి కదండి? ఎక్కడి నుండి వచ్చింది అంటే మనము 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనంలో సాతాను ద్వారా ఇవ్వబడింది కదండి. యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుండి ఇవ్వబడింది? 13వ అధ్యాయం 2వ వచనంలో వాడికి యాంటీ క్రైస్ట్ నుండి మరి అధికారం ఇవ్వబడింది అని మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు సాతానికి ఎక్కడి నుండి వచ్చింది అధికారం? దేవుడు మొట్టమొదటిగా భూమిని సృష్టించాడు. విశ్వమంతట్లో భూమి అనేది ఒక భాగం, అది పిసరంతా. దాని మీద తన కుమారుని సృష్టించి ఆదాముకు అధికారం ఇచ్చాడు. అయితే సాతాను మాయ మాటలు చెప్పి మోసగించి దొడ్డిదారిన ఆదాము నుండి అధికారాన్ని, బలాన్ని, సింహాసనాన్ని లాగివేసుకున్నాడు. యేసు ప్రభు నరావతారిగా భూలోకంలో సంచారం చేస్తున్న కాలంలో ఆయన 40 దినాలు ఉపవాసం ఉండే అరణ్యం నుండి యెరూషలేముకు ప్రయాణమైపోతుంటే యేసు ప్రభుని సాతాను ఎదుర్కొని ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్లి ఈ లోక రాజ్యాలు దాని మహిమ అంతా కూడా చూపించి, యేసు నీవు నా పాదాల చెంత సాగిలపడి ఒక్కసారి నేనే దేవుడినని నువ్వు మొక్కు, ఈ అధికారము, ఈ సింహాసనము, ఈ బలమంతా కూడా నీకిస్తాను అన్నాడు. అన్నప్పుడు ఏసేమనాలి? సాతానా ఇదంతా కూడా దేవునిది అని అనాలి కదా. కానీ అలా అనలేకపోయాడు. ఎందుకంటే తన కుమారుడికి ఇచ్చినటువంటి తన అధికారాన్ని ఎవరు లాగేసుకున్నాడు? సాతాను లాగేసుకున్నాడు. ఇప్పుడు అదంతా కూడా వాడు ఏమంటున్నాడంటే లూకా సువార్త 4వ వచనం నుండి అది నాకివ్వబడింది, అది నా వశంలో ఉంది, నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికే ఇస్తాను, నువ్వు నాకు సాగిలపడి నేనే దేవుడిని ఒకసారి నువ్వు మొక్కు, ఇదంతయు నీదవును అని చెప్పి అంటే యేసు ప్రభు ఏమీ అనలేకపోయాడు. ఎందుకంటే అది వాడి వశంలో ఉంది. వాడి వశమున వాడు దొడ్డదోరిన లాగేసుకున్నాడు. అయితే ఇప్పుడు సాతాను యాంటీ క్రైస్ట్ ని ఎదుర్కొన్నాడు. యాంటీ క్రైస్ట్ ని ఎదుర్కొని యాంటీ క్రైస్ట్ ఇదిగో నీకు భూమి మీద అంతటి మీద దేవుడు కావాలని నీకు ఆశ ఉంది కదూ? అవును ఆయన, అయితే నేను నిన్ను దేవుడిగా చేస్తా, నేను నీకు తండ్రిగాను నీకు దేవుడిగా ఉంటా, నీవు భూలోకానికి దేవుడిగా ఉండు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం యేసు అనేవాడు ఒకడు వచ్చాడు.
కానీ ఆయన నాకు సాగిలపడితే నేను ఇదంతా నీకు ఇస్తాను అంటే ఆయన నాకు సాగిలపడలేదు. కాబట్టి నీవు కనుక సాగిలపడి నాకు మొక్కినట్లయితే నేను నీకు అధికారము బలము సింహాసనాన్ని నీకు ఇస్తాను అంటే వాడు ఎగిరి గట్టేసి వెంటనే వాడి పాదాల చెంత ఒక్క బోర్లా పడి నీవే నా తండ్రివి, నీవే నా దేవుడివి, నీవే నా ప్రభువి అని సాగిలపడతాడు. అంటే ఇది ఇప్పుడు ఇంతవరకు యాంటిక్రైస్ట్ బయలుపరచబడలేదు, వాడు సాతాను ఎదుర్కోలేదు, వాడికి అధికారం ఇవ్వడం లేదు. ఇవన్నీ రాబోయే అతి త్వరలోనే సంభవించబోతున్నాయని యోహాను తన ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాడికి 42 నెలలు సాతాను కాదు, యాంటిక్రైస్ట్ కి సాతాను ద్వారా అధికారం ఇవ్వబడినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి సంఘం అనేది ఎక్కడ గుండా ప్రయాణం చేస్తుంది చెప్పండి? అంటే శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. భూమి మీద సాతాను కానీ యాంటిక్రైస్ట్ కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే ఒకే ఒక్కరు. ఎవరు వాళ్ళు అంటే క్రైస్తవులు. అంటే అందరూ కాదండి, పరిశుద్ధులు. అంటే ఎవరో యేసునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలు గైకొంటూ మరణము వరకు చర్మాలు చీడుస్తున్నా, ఈడ్చుకొని పోయినా, చెట్ల కట్టేసి మంటలు పెట్టినా కదండి, ఎన్ని హింసలు పెట్టినా నా ప్రభువే నాకు ప్రభు. రాత్రి మనం చెప్పుకున్న రీతిగా పౌలు ఇదిగో కైసరు, నువ్వు ప్రపంచానికి చక్రవర్తి కావచ్చు, ప్రపంచానికి ప్రభు కావచ్చు, కానీ నాకు మాత్రం యేసు ఒక్కడే ప్రభు అన్నప్పుడు నిజంగా ఇలాంటి వాళ్ళండి పరిశుద్ధులంటే. కడమట్టుకు యేసు ప్రభు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట, మరణము వరకు నమ్మకంగా ఉంటూ నేను నీకు జీవ కిరీటం. ప్రాణాన్ని ప్రేమించి ఎవరైతే మరి ఈ లోకంలో యేసు నాకు ప్రభు కాదని ఒప్పుకుంటారో వాళ్ళు జీవ కిరీటం కాదు, మరణ కిరీటం వాళ్ళకు ఉంటుంది. ఈ లోకంలో తమ ప్రాణాన్ని ప్రేమించకుండా ప్రభు కొరకు ఎవరైతే పెడతారో వాళ్ళకి జీవ కిరీటం. అంటే ఎల్లప్పుడూ జీవిస్తూనే మరణము అనే రెండవ మరణం అనే నరకానికి వాళ్ళ మీద ఎటువంటి అధికారం లేదు. పౌలును తల మొండం వేరు చేసినప్పుడు ఆ కైసరు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండగా మొండెం తల 2 తెగ నరికినప్పుడు ఆ యొక్క తెగ నరికిన వాడికి, అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వారికి, కైసరుకి ఆయన ముఖం ఎలా ఉందంట? చిరునవ్వుతో కదండి, చిరునవ్వుతో ఉందంట. ఎందుకంటే తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి లేఖ వ్రాస్తూ, కుమారుడా ఇదిగో నేను చివరికి ఆ మాట చదువుకుంటే బాగుంటుంది. తిమోతి వ్రాసిన 2వ పత్రిక మరి 4వ అధ్యాయం 6 నుండి మనం చదువుకుంటే, నేను ఇప్పుడే కొద్ది క్షణాల్లోనే పానార్పణముగా పోయబడుచున్నాను. పవరింగ్ ఆఫ్ ద లైఫ్ అనమాట, లైఫ్ సాక్రిఫైస్ ఇది ప్రభు కొరకు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపంగా ఉంది. కొద్ది క్షణాల్లో నా లెటర్ నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వేమైపోతావు, నేను ఈ భూలోకంలో సజీవుడిగా ఉండను అని చెప్తూ ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడాను. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఎలాంటి పోరాటం పోరాడాలి? మంచి పోరాటం నేను పోరాడితిని, మరి పరుగు కడముట్టించాను. నేను ఎంతవరకు పరిగెత్తాలో గమ్యానికి చేరుకున్నాను. ఇక నేను పరిగెత్తవలసింది లేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఏమని ఉందండి? కాచుకొని ఉన్నది. 20వ అధ్యాయం అపోస్తుల కార్యం చదువుకుందాం. అపోస్తుల కార్యం ఆయన కొరకు ఏం దాచి ఉందంట? 20-23 అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 23వ వచనంలో 20వ అధ్యాయము 23వ వచనంలో మనము చదువుకుంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయంట. కాచుకొని ఎదురు చూస్తున్నాయి. పౌలు ఎప్పుడు వస్తాడా, ఆయన బంధించేద్దామా, ఆయనకు శ్రమలు పెడదామా అని. బంధకములు అంటే జైలు, చెరసాల, బంధకాలు కదండి. ఆ శ్రమలన్నీ కూడా పౌలు కొరకు కాచుకొని, మన వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే మనం ఏం చేస్తాం? కాచుకొని ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు వస్తాడా అని మనం వాళ్ళతో సంతోషించడానికి. శ్రమలు, బంధకాలు పౌలు కొరకు కాచుకొని ఎదురు చూస్తున్నాయంట. ఎవరైతే బంధకాలు, శ్రమలు చేత వారు శ్రమించబడతారో, హింసింపబడతారో, ప్రభు కొరకు ప్రాణం పెడతారో, మనం చదువుకున్న రీతిగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు 8వ వచనంలో, ఇక మీదట నాకు నీతి కిరీటం కాచుకొని ఎదురు చూస్తుందంట. పౌలు ఎప్పుడు వస్తాడా, ఆయనకి నీతి కిరీటం ధరింపజేద్దామని చెప్పి పరలోకంలో ఆ కిరీటం ఆయన కొరకు ఆయన అంటున్నాడు ఆ మాటలు. నేను వెడలిపోయే కాలం తిమోతి సమీపంగా ఉందయ్యా, నా ఈ చివరి మాటలు నీ కొరకు రాస్తున్నాను. క్రీస్తు శకం 68వ సంవత్సరంలో ఆయన మరణించాడు. 68వ సంవత్సరంలో చివరి గడియల్లో కొద్ది నిమిషాలు ఆయన తలా మండు తెగబడుతూ ఉండగా ఆయన నిజంగా తిమోతికి చివరి మాటలు కదండి, ముగింపు మాటలు ఆయన వ్రాసేశాడు. ఆయన తలా మండు తెగబడిన తర్వాత ఆయన ఆత్మను పరలోకానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. దేవదూతల్ని తీసుకొని 2 లైన్లు 2 పంక్తులు నిలబెట్టి మధ్యలో కార్పెట్ పరిచి కదండి, ఆ ప్రక్కన ఈ ప్రక్కన దేవదూతలు నిలబెట్టి ఆ పౌలు యొక్క ఆత్మ అక్కడికి పరలోకానికి వస్తూ ఉంటే ఆయన దేవదూతలతో అంటున్నాడు, జయధ్వనులు మోగించండి, నా కుమారుడు నా కొరకు ఎన్నో శ్రమలు, బంధకాలు అనుభవించాడు. నా కొరకు ఆయన సాక్షిగా నిలబడ్డాడు. నన్నే ప్రభు అని, నేను తప్ప వేరే ప్రభు లేడని ఆయన చివరి గడియ వరకు ఒప్పుకొని తన ప్రాణాన్ని సైతం వెనుతీయకుండా నా కొరకు పెట్టినటువంటి ఈ నా కుమారుడు నా కోసం వివాహం కూడా చేసుకోలేదు. తల్లిదండ్రులను కాదనుకుని వచ్చేశాడు. తల్లిదండ్రులు గెంటి వేశారు. ఇదిగో ఆయన ఎన్నో ఆకలి దప్పులు, తినటానికి లేక, కట్టుకుంటానికి వస్త్రాలు లేక,
అనేక అరణ్యంలో ఆపదలు, ఇదిగో మరి స్వజనుల వలన ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, నదుల వలనైన ఆపదలు, సముద్రంలో ఆపదలు, ఎన్నో మార్లు ప్రభు కొరకు హింసించబడ్డాడు, దెబ్బలు అపరిమితంగా దెబ్బలు తిన్నాడు, అనేక రకాలైనటువంటి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు అని ఆ ప్రదేశం నుండి పట్టణపు బయటికి ఈడ్చుకొని పోయారు. అక్కడ ఫిలిప్పీ పట్టణంలో వడ్ల చావట్లో వేసి కొట్టి చెరసాలకు అప్పగించాడు. కాబట్టి ఇవన్నీ కూడా నా కుమారుడు ఎన్నడూ తన శరీరాన్ని కానీ తన ప్రాణాన్ని కానీ ప్రేమింపగా చివరి గడియ వరకు నా కోసం సాక్షిగా నిలబడి ప్రాణాన్ని పెట్టడానికి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 12వ అధ్యాయంలో చూద్దాం. వారు చివరి గడియ వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు అని 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనంలో వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని మనము చూస్తా వచ్చునా. పౌలు లాంటి జీవితం ఎందరైతే జీవిస్తారో ప్రాణాన్ని ద్వేషించాలి. సువార్తలో ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తల్లో కూడా నా కొరకు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడు అని చెప్పి మాట్లాడుతుంది. నాకంటే ఎక్కువగా తల్లిదండ్రుల్ని, నాకంటే ఎక్కువగా భార్యను కానీ భర్తను కానీ, నాకంటే ఎక్కువగా పిల్లలు కానీ, నాకంటే ఎక్కువగా ఉద్యోగాలు వ్యాపారాలు కానీ, నాకంటే ఎక్కువగా పొలాలు కానీ భూములు కానీ, నాకంటే ఎక్కువగా వెండి బంగారాలు ధనాన్ని కానీ ఎవరైనా ప్రేమించినట్లయితే వాడు నాకు శిష్యుడు కాడు, వాడు పరలోకానికి ఎన్నటికీ రాలేడు. ఇక యవనస్తుడు పరలోకం వెళ్ళాలని ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి ఆయన అడుగుతున్నాడు అతి వినయంగా వినమ్రతతో, ప్రభా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీ ఆస్తి అమ్మి పేదలకి రమ్మని. ఇక్కడ ఇవన్నీ కూడా చేస్తున్నావు, మంచిదే. 9 చేస్తున్నావు, ఆజ్ఞలు పాటిస్తున్నావు. 10వది దీన్ని నువ్వు చెయ్యి అంటే వాడు మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభువునైనా కాదనుకున్నాడు, పరలోకాన్నైనా కాదనుకున్నాడు. ఆ 10వ ఆజ్ఞ 9 అనుసరించి నడుస్తున్నాడు. ఆ చివరి ఆజ్ఞ 10వది అనుసరించడానికి వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి సమస్తాన్ని కాదని వెళ్ళిపోయాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ధనవంతుడు సూది బెచ్చంలో ఒంటె దూరుట సులభం అంటాడు. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కంటే సూది బెచ్చంలో ఒంటె దూరుట అంటే ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా వాడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టి అట్టి వాడు ఎన్నడూ కూడా పరలోకానికి చేరడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉండగా మనమందరం కూడా తరలివచ్చున్నాం. సమయం అయిపోయింది. కాబట్టి ఒక విషయాన్ని మనము ధ్యానించాం ఈ రోజు. శ్రమలకుండా మాత్రమే సంఘము ప్రయాణం చేసి పరలోకానికి కొనుక్కోబడుతుంది. అనేక మంది 198% మంది దైవ సేవకులు ప్రపంచమంతటా సంఘం శ్రమలకు ముందే ఎత్తబడుతుంది అని భ్రమపడుతూ అదే ఉపదేశాలు చేస్తున్నారు. అది ఎంత మాత్రము కూడా సత్యము కాదని, ఖచ్చితంగా శ్రమల గుండానే సంఘం ప్రయాణం చేస్తుందని 10 మాసాలకు పైనే మనం ధ్యానించాం. ఈ రోజు కూడా ఒక మాట చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం, 14వ వచనం, 13, 14 వచనాల్లో వ్యవహారం ఇదంతా సంఘం శ్రమల గుండా ప్రయాణం చేసి వచ్చి దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు తన ప్రక్కనే ఉన్నటువంటి పెద్దల్లో ఒకడు ఆయనతో అంటున్నాడు, యవ్వాను వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారో నీకు తెలుసయ్యా? వీళ్ళంతా కూడా మహాశ్రమల గుండా ప్రయాణం చేస్తూ వచ్చిన వారయ్యా. వీరందరూ కూడా తమ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని వచ్చారు. శుభ్రపరచబడి ప్రాణాత్మ దేహాలు అన్ని కూడా పరిశుభ్రపరచుకొని వాళ్ళు నిష్కళంకులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా వాళ్ళు మరి ఈ స్థలానికి వచ్చిన వారు అని మాట్లాడు. కాబట్టి సత్యాన్ని ఎరిగి ఉన్నటువంటి మనం ఒకవేళ మన కాలంలోనే కనుక సంఘం ఎత్తబడితే, శ్రమల కాలం కనుక వస్తే మనము మన ప్రాణాన్ని, మన ఆస్తుల్ని, మన దేహాన్ని ప్రేమించకూడదు. ప్రభువుకు అప్పగిస్తేనే మనం చెప్పుకున్నాం. అవి ఎన్నో సంవత్సరాలు ఉండవండి. ఆ సంఘము 3 భాగాలుగా 3 గుంపులుగా విడదీశాడు యేసు ప్రభు. సాతానికి అప్పగించాడు, యాంటీ క్రైస్ట్కి అప్పగించాడు. వాళ్ళు ఇరువురు అబద్ధ ప్రవక్త 3వ వాడు. వీళ్ళు ముగ్గురు కూడా సంఘాన్ని శ్రమ పెడుతున్నప్పుడు కొంతమంది తలలో మొండాలు వేరు చేయబడతాయి, కసక్కమంటారు. రెప్పపాట్లో వాళ్ళు గెలిగిలా కొట్టుకొని కోడి మెడ గనక, గొర్రె మెడ గనక వాళ్ళు తెగనరుగుతారు. చూసారా? ఒక్క నిమిషంలోనే వాటి ప్రాణం గెలిగిలా కొట్టుకొని పోతుంది. అది పెద్ద కాదు. రెండవదిగా మనం చూసినప్పుడు వాళ్ళు ఇంతమంది హతసాక్షులు అని ప్రభు లెక్క ఒక లిస్టులో రాస్తున్నాడు. 2వ లిస్టు శ్రమ పడటానికి, బాధలు అనుభవించడానికి, చర్మాలు వలవబడాలి కదండి, హింస అనుభవించాలి. వీళ్ళందరూ కూడా అనుభవిస్తారు. అది కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. 3వ గుంపు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎలాంటిదంటే, నెబుకద్నెజరు ఇందును బట్టి నీకు జవాబు ఇవ్వాలన్న చింతన మాకు, నువ్వెందుకు నా ప్రతిమకు సాగిలపడలేదంటే వాళ్ళు ధైర్యం ఎదుర్కొన్నారు. నీవు మమ్మల్ని సింహ బోన్లో వేస్తావా? వేసుకో. లేకుంటే నువ్వు మమ్మల్ని అగ్నిగంధకాలతో వేసుకుంటావా? గుండంలో వేసుకో. కానీ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి, ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము అందులో పడి కాలటానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. వాళ్ళని ఎత్తి అందులో వేశారు, అగ్నిగుండంలో వేశారు, అలాగే సింహాల బోన్లో వేశారు. సింహపు వాళ్ళను ఏ మాత్రం పగుల కొరకలేకపోయాయి. కుక్క పిల్లలాగా కాళ్ళు నాగుతూ, దానియేలు కాళ్ళను నాగుతూ అక్కడ కుక్క పిల్లలాగా దేవదూత వచ్చి దాని నోటిని మూయించాడు. 4వ వాడు అగ్నిగంధకాల్లో మండే గుండంలో వాళ్ళు ముగ్గురు తిరుగుతూ ఉంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, యేసు ప్రభు కూడా వాళ్ళతో తిరుగుతున్నాడు. అగ్ని జ్వాలలు వాళ్ళని కాల్చలేకపోయాయి, సింహాలు వాళ్ళ శరీరాన్ని పగుల కొరకలేకపోయాయి. దేవుడు 3వ గుంపుని అంటే వాళ్ళ విశ్వాసాన్ని మరణం వరకు
కాపాడుకుంటూ ఉన్నారు. 3 భాగాలు. మనం ఏ భాగంలో ఉండాలన్నా కానీ, ఏ గుంపులో ఉన్నా కానీ సిద్ధపడటానికి దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉండగా, ఆనాడు నామకార్థమైన క్రైస్తవులు ఎవరు, తన వారెవరు, తన వారు కాని వారెవరు, ఆ యొక్క అంత్యక్రీస్తు ద్వారా ఆయన వేరుపరుచుకుంటాడు. అంత్యక్రీస్తు నేనే దేవుడిని 666 ముద్ర వేయించుకుంటేనే కొంటూ అమ్మటం నాకు సాగిలపడి నొక్కితేనే అనుదినం అట్లా చేస్తేనే నీకు అన్నప్పుడు నిజమైన పరిశుద్ధులు ఒక ప్రక్కకు తేలిపోతారు. నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఒక ప్రక్కకు వెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకుందాం.